హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాది రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచ్చల గ్రామం అండి. అలాగే ఇందులో కనబడుతున్నవన్నీ తూర్పు జాతి పుంజులు. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే మాది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్లో మీరు హాయ్ మెసేజ్ చేయండి. మన దగ్గర ఆ టైం కోడి పుంజులు అవైలబుల్గా ఉంటే మనం సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో రాత్రి పెట్టామని మనం పెడితే ఇందులో కొన్ని పుంజుల వల్ల రాత్రి కంటిన్యూ కాల్స్ అయిపోయాయండి. కంటిన్యూ ఇంకా కాల్ కట్ చేయడం లేకుండా కాల్స్ అలా వచ్చాయి. అలాగే వాట్సాప్లో కూడా సంక్రాంతి అవ్వడం వల్ల ఒక 10 నిమిషాలకి ఎన్ని పడ్డాయో తెలియదు. వాట్సాప్లో వాళ్ళందరికీ రిప్లైలు ఇవ్వడానికి చాలా టైం పట్టేసింది. దాని గురించి అయిపోయిన పుంజుల్ని రాత్రే తీసేసానండి. వీడియో అది రాత్రే తీసేసి ఉన్న వాటిని ట్రైనింగ్ పెట్టాను. వీటి యొక్క తప్పిన వీడియోలు ఇవి మన దగ్గర ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్లో హాయ్ పెట్టండి, సెండ్ చేస్తాను. అలాగే మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఛార్జీ 300 నుంచి 500 వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉంటుంది. ఫస్ట్ మీకు ఇలా కోడిపుంజు రేట్ వస్తుంది, తర్వాత మీకు దాని వచ్చిన వీడియో మూమెంట్ ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర ఎవరికైనా కోడిపుంజులు రీసేల్ చేసుకుని అమ్ముకునే వాళ్ళకైతే మినిమం 10 కోడిపుంజులు 12 కోడిపుంజులు తీసుకుంటే మనం తగ్గించగలమండి. అంతేగాని ఒకటి నేను రీసేల్ చేసుకోవాలండి, ఒకటి ఇచ్చేయండి అంటే అది అవ్వదు. అది దానివల్ల ప్రాబ్లం వస్తుంది. అలాగే ట్రాన్స్పోర్ట్లు అనేవి హైదరాబాదు నెల్లూరు లైన్ స్పీడ్గా అయిపోద్దండి. మిగతా లైన్లో ఓ రోజు అటు ఇటు అవుతుంది. అలాగే మ్యాక్సిమము అమౌంట్ చూసుకుని మీరు కాల్ చేయండి. ఎందుకంటే మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే మీరు కోడిపుంజుని ఆర్డర్ చేసేసి పక్కన పెట్టేసి తర్వాత డబ్బులకి ఇబ్బంది పడి మళ్ళీ కోడిపుంజుని వద్దులానియా డబ్బులు లేవు అలా అంటే అది మళ్ళీ మనం పోస్ట్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. అది కొద్దిగా అర్థం చేసుకోండి. అంటే ఎంత టోల్కైనా ఒక్కోసారి ఫోన్లో డబ్బులు ఉండవు, అది కామన్ అయితే తెలుసు. కానీ అది అరేంజ్ చేసుకుని మీరు కొనే ఉద్దేశానికి వస్తే బాగుంటుంది. ఎందుకంటే దానివల్ల మీకోసం నేను కోడి ఉంచడం, మళ్ళీ అదే మన అందరికీ అయిపోయిందని చెప్పడం, తర్వాత అన్ని డబ్బులు సెట్ అవ్వలేదని చెప్పడం, అవి కొద్దిగా చూసుకోండి. కొద్దిగా ఇబ్బంది అవుతుంది దానివల్ల. అదేవిధంగా నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మీకు చెప్పాం కదండి, వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోద్ది. అలాగే ఇంకా మీకు మన ఛానల్లో సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా అవ్వదండి. సంక్రాంతి అయిపోయిన తర్వాత డైలీ వీక్లీ పందాలు వేసుకోవడానికి చిన్న పుంజులు చాలా పెడతాం. ఎవరు ఎక్కడ తిరగక్కర్లేదు. చిన్న పుంజులు అయితే మాత్రం చాలా కోడి పుంజులు ఉంటాయి, అవి పెట్టడం జరుగుతుంది. పెద్దవి ఆఫ్ చేస్తాం. పెద్దవి అనేవి ఎప్పుడు కూడా మనం నవంబర్ డిసెంబర్ పెడతాం, తర్వాత మళ్ళీ పెట్టం పెద్దవి. నెక్స్ట్ కోడి పిల్లలు పట్టాలు అటువంటివి అనేవి మనం పెట్టం. ఓన్లీ కోడి పుంజు సేల్స్ ఒకటే. ఎందుకంటే ఇప్పుడు ఈ కోడి పిల్లలు అవన్నీ పెట్టామంటే ఫామ్ సెటప్ మార్చాలంటే సెటప్ మార్చిన తర్వాత అప్పుడు పెడతాం. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ అయితే కోడి పుంజులకే మాకు దగ్గర సేఫ్టీ ఉంది. పెట్టలు పిల్లలు పెడితే వాటికి చాలా కొద్దిగా మార్పులు చేయాలి. అవన్నీ చేసిన తర్వాతే అది అవుతుంది. ప్రజెంట్ అయితే మన దగ్గర కోడి పుంజులు అయితే ఉంటాయండి. ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.